A9 వచ్చేసి కూడా బాబాయ్ అవుతారు, మల్లేష్ యాదవ్. సో బాబా అవుతారు. సో అంటే ఈ నరసింహ యాదవ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు. ఓకే. సో A1 వచ్చేసి మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. A2 పరమేష్ కుమార్ యాదవ్ సొంత బ్రదర్, అమ్మాయికి సొంత బ్రదరు. A3 అండ్ A4 వచ్చేసి మల్లేష్ యాదవ్ వాళ్ళ అబ్బాయిలు, కొడుకులు ఇద్దరు. ఈ మిగిలిన వాళ్ళు ఎవరున్నారో సిరిగిరి రాహుల్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీకి సంబంధం లేదు, బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి. ఈ శివానంద యాదవ్ కూడా, వాళ్ళు కూడా ఫ్రెండ్. ఆ CCL ఎవరున్నారో జువెనైల్, వాళ్ళు కూడా ఫ్రెండ్. ఇదిలో A1 ఈజ్ ద కాన్స్పిరేటర్, వాళ్ళే ముఖ్యంగా. బికాస్ హీ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ ఒఫెన్సెస్లో కూడా ఉన్నారు. సో ఈజ్ అ రౌడీ షీటర్. సో హీ హ్యాస్ దిస్ థింగ్ దట్ ఈ అమ్మాయి ఇది చేస్తుంది. అబ్బాయికి కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అండ్ పెళ్ళి కూడా చేసుకున్నాలి అనుకుంటున్నారు. సో అది ఒక్కటి, అది రోడ్ బ్లాక్ అయ్యే వెంటనే వాళ్ళే కొంచెం వెనక నుంచి ఇది మొత్తం చేపించారు. వాళ్ళు స్కూల్ డేస్ నుంచి పరిచయం ఉన్నారు, బట్ ఈ రిలేషన్షిప్ ఏమో ఒక 2 years నుంచి వాళ్ళు కలిసి ఉన్నారు. లేదండి, ఇప్పటి వరకు మనకి కంప్లైంట్ ఏమీ రాలేదు. అమ్మాయి తరఫు నుంచి, అబ్బాయి ఫ్యామిలీ తరఫు నుంచి ఇట్లాగ వచ్చి వాళ్ళు మనకి వార్నింగ్ ఇస్తున్నారు. నో కంప్లైంట్ హ్యాస్ కమ్ టు పోలీస్ స్టేషన్ టిల్ నౌ. ఇప్పటి వరకు మేము అమ్మాయిని టచ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరిది అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అబ్బాయికు అమ్మాయికు ఎట్లాగే సంబంధాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్, అవన్నీ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే అండి, ఆ ఆడియో కూడా అది వెదర్ జెన్యూన్ ఉందా ఏముంది అవి కూడా వెరిఫై చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ మన ఎంటైర్ ఫోకస్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఎవరెవరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారో మేము చేసాము. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా చేస్తాం. See, we have obviously ఇది ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో ఆబ్వియస్లీ హ్యూమన్ విట్నెసెస్ని, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము పెట్టాము. ఎక్కడెక్కడ CCTVs మనకు అవసరం ఉందో ఆ సీన్ ఆఫ్ ఒఫెన్స్లో, దెన్ అక్కడి నుంచి వాళ్ళు పారిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళారో అక్కడి నుంచి అన్నీ మేము కలెక్ట్ చేసుకున్నాము టెక్నికల్ ఎవిడెన్స్. ప్లస్ వాళ్ళు ఫోన్ డీటెయిల్స్, దట్ ఈస్ ఆల్సో టెక్నికల్ ఎవిడెన్స్. వాళ్ళు CDR డీటెయిల్స్, ఎవరి దగ్గర మాట్లాడారు బిఫోర్ ది ఒఫెన్స్, ఆఫ్టర్ ది ఒఫెన్స్. సో అవన్నీ ఏమేం చేశారు ఆ డేటా కూడా మేము ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ రిగార్డింగ్ హ్యూమన్ విట్నెసెస్, ఇప్పుడు ఇక్కడ డిసీజ్ వాళ్ళ అంటే ఈ యవన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు సీన్లో. ఇప్పుడు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళందరూ ఉన్నారు, ప్లస్ ఐ విట్నెసెస్ కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళది కూడా ఎవిడెన్స్ మేము తీసుకున్నాం. Yes, yes, I'm see, it is not that the attack has happened earlier. ఇది అటాక్ ఫస్ట్ టైం అయ్యింది. బిఫోర్ దట్ వాళ్ళు ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు. అప్పుడు మనకి ఎవరు మనకి ఇన్ఫర్మేషన్, వన్ సెకండ్ అదే చెప్తున్నాను. సో ఈ ఇన్సిడెంట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళ మీద పాత కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, కొన్ని ఛార్జ్ షీట్ కూడా అయింది. సో ఈ కేసుకు వేరే కేసెస్కి సంబంధం లేదు. ఈ పర్టిక్యులర్ ఇష్యూలో మనకి ఇప్పటి వరకు ఏ పెటిషన్ కూడా రాలేదు, ఎవరు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇఫ్ దే హ్యాడ్ కమ్ మేబీ దే కుడ్ హావ్ అవాయిడెడ్ దిస్. ఇఫ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, లేదంటే అమ్మాయి కూడా ఏదైనా ముందుకు వచ్చి ఉంటే, బట్ ఇప్పటి వరకు అది రాలేదు. ఇదన్నీ పూర్తిగా వీ హ్యావ్ టు డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్వాల్వ్మెంట్ అబ్బాయిది అమ్మాయిది, అవన్నీ కూడా మేము చెకప్ చేస్తాం. ఎస్ అండి, ఇది ఇప్పుడు ఇవన్నీ అందుకే చెప్తున్నాను కదా, డిసీజ్డ్ వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసాము, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా చెక్ చేస్తాము టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అట్ ద సేమ్ టైం ఈ టైంలో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ మేము హైదరాబాద్ సిటీ పోలీస్లో వీఆర్ దేర్ టు స్టాప్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ అండ్ టు ఇమీడియట్లీ యాక్ట్. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా
పబ్లిక్ ఆల్సో ఎస్పెషలీ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని ఎట్లాగే పెంచుతున్నారు, ఏం నేర్పిస్తున్నారు, ప్రేమతో ఉండాలి, అందరితోటి కలిసి ఉండాలి మాత్రమే నేర్పించాలి, ఇట్లాగే భేదభావాలు, ఇంత హేట్రేట్ టువర్డ్స్ వన్ అనదర్, ఆల్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈ చిన్న చిన్న వయసులో వీళ్ళందరూ ఇంత చిన్న పెద్ద క్రైమ్స్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు ఈ 6 మంది ఏజ్ కూడా ఒకరు 17 years ఉన్నారు అండ్ ద మ్యాక్సిమం ఏజ్ అక్యూజ్డ్ది ఈజ్ ఆల్మోస్ట్ 21-22 years. A1 ఒకరు 23 years ఉన్నారు అండ్ ఒక అబ్బాయి ఆల్మోస్ట్ 21 years. వాళ్ళ ఎంత ఫ్యూచర్ ఉంటుంది, ఎంత లైఫ్ ఉంటుంది. ఎస్, అందరూ అదే. ఈ ఏజ్ గ్రూప్ ఇస్ 17 years నుంచి మ్యాక్సిమం 23 years. చిన్న వయసులో ఇంత పెద్ద క్రైమ్స్లో ఇన్వాల్వ్ ఉంటున్నారు. దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అట్ ద సొసైటీ లెవెల్. మేము ఏం చేస్తున్నాము విత్ అవర్ చిల్డ్రన్, ఎట్లాగే పెంచుతున్నాము, వాళ్ళకి ఏం మార్గదర్శనం నేర్పిస్తున్నాము, అది గురించి కూడా మేము అందరూ ఆలోచన చేయాలి. లేదండి, ఇప్పుడే నేను చెప్పాను, వీళ్ళు 4 days బ్యాకే ఇది సర్వేలెన్స్ పెట్టారు. ఈ వ్యక్తి ఇక్కడ వస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. సో ఎవరు ఫోన్ చేసి పిలవలేదు. చిన్న అబ్బాయిది పాత్రమా, జూనైల్ అంటే వాళ్ళది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. బికాజ్ హీఈస్ అ ఫ్రెండ్ ఉన్నారు. వీ హ్యావ్ టు చెక్అప్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హిస్ రోల్. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ బికాస్ దే ఆర్ ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్. ఓకే, హావ్ టు అండర్స్టాండ్ దట్. వీ ఆల్రెడీ ప్లాన్డ్ అండి, మేము ఆల్రెడీ ప్లాన్ చేసాం. లాస్ట్ టైం కూడా నేను 8th నాడు కూడా ప్రెస్తో మాట్లాడేటప్పుడు చెప్పాను, వీల్ హోల్డ్ అ లాట్ ఆఫ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్. నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ చాలా ఇట్లాగి తాగి న్యూసెన్స్లు, దెన్ డ్రగ్ది కూడా చాలా ప్రభావం ఉంది ఆ ఏరియాలో, సీతాఫల్ మండి, మేడిబావిలో. వీల్ డెఫినెట్లీ ప్లాన్ ప్రోగ్రామ్స్ సో దట్ కమ్యూనిటీకి మేము రీచ్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ యూత్ ఎవరెవరు ఉన్నారు, మేబీ వీ కెన్ డైరెక్ట్ దెమ్ ఇన్ అ బెటర్ వే. మేబీ జాబ్ మేళాస్ పెట్టించాలి సో దట్ వన్స్ వాళ్ళు ఏదైనా ఎంగేజ్ అయితే మంచి ఉద్యోగంలో ఈ అన్ని అలవాటులు, ఈ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాళ్ళు గురి కారు. అట్ ద సేమ్ టైం అదే ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ పోలీస్ సైడ్ వీ విల్ డూ, బట్ ఫ్యామిలీస్ కూడా చాలా పెద్ద రోల్ అవుతుంది. దట్ దే నీడ్ టు మేక్ అ బిగ్ చేంజ్. వాళ్ళు పిల్లల్ని ఎట్లాగే పెంచుతున్నారు. మేము డ్రగ్ టెస్ట్ కూడా చేసాము. అదిలో 6 మందిలో 2 పాజిటివ్ కూడా వచ్చింది. గంజాయి పాజిటివ్ వచ్చింది రాహుల్కి A5 అండ్ A6కి. ఎస్, శివ. ఎస్, అంటే మనకి తెలిసిన ప్రకారం యాజ్ పర్ ఐ విట్నెసెస్ దే వాళ్ళే నైఫ్ పట్టుకొని స్టార్టింగ్ వాళ్ళే చేశారు. ఎస్, రౌడ్ షీట్ పీడీ యాక్ట్ కూడా పెట్టారు. మేము చేస్తాం వాళ్ళకి, नमस्ते। आज चिलकलगुड़ा पुलिस ने 10 लोगों को गिरफ्तार में लिया है। ये 7th मई रोज़ को जब मर्डर केस हुआ है, उस सिलसिले में 10 मेंबर्स को आज अरेस्ट किया है। आपको पता है कि 7th मई ऑलमोस्ट 9:30 PM के ये दुर्घटना हुई, जिसमें एक पर्सन अखिल यवल करके नाम का एक लड़के को मार दिया चाकू से। सो इमीडिएटली हम लोगों ने चिलकलगुड़ा PS में केस दर्ज किया, क्राइम नंबर 231/26, एंड इन्वेस्टिगेशन के लिए ऑलमोस्ट 5 टीम्स लगा दिया फील्ड में। सो अरेस्ट किए लोगों का नाम A1 अल्बोइना साई किरण, A2 राजम परमेश कुमार यादव,
A3 राजम वंशी कृष्णा, A4 राजम मनीष, A5 सिरिगुरी राहुल, A6 कुचुला शिवा नंदन यादव, A7 राजा नरसिम यादव, A8 राजम श्रीशैलम यादव, A9 राजम मल्लेश यादव और एक माइनर, एक जुवेनाइल बॉय भी है। सो ये मेन मोटिव है कि लड़के को मारने के लिए लड़के का और एक लड़की का रिलेशनशिप में थे। तो ये लड़की इन फैमिली को बिलोंग करती है, तो फैमिली को पसंद नहीं है कि ये लड़की लड़के के साथ घूम रही है। ऑलमोस्ट 2 साल से वो रिलेशनशिप में है। जब ये फैमिली को पता चला, वो लड़के को वार्निंग भी दिया कि नज़दीक मत आ जाए। उस टाइम उनके बीच में वो रिलेशनशिप भी स्टॉप हुआ, बट लगता है फिर से जारी हुआ। सो ये पता चलने के बाद 4 दिन पहले ये प्लान किया इन लोगों ने कि इस लड़के को मारना है। सो 7th इवनिंग वो सर्वेलेंस रख के पता करा कि लड़का अभी ये मेडी बावी एरिया में आया है दोस्त के घर। सो जब वो आया इमीडिएटली वो लोग भी वहाँ फ्रेंड के घर आके वो बातचीत करते वक्त एक के ऊपर एक वो हाथापाई हुई एंड इमीडिएटली किसी एक अक्यूज के पास ये नाइफ लेकर उसका स्टैबिंग कर लिया एंड वहाँ से वो भाग गए। इमीडिएटली लड़के को भी हॉस्पिटल लेकर गए, बट ही वाज डिक्लेयर्ड डेड। सो जस्ट हम टीम्स फॉर्म करके आज 10 लोगों को पकड़ लिया है। ये आपस में रिश्तेदार है मैम या कोई ऐसी फ्रेंडशिप है जो? इसमें ऑलमोस्ट 10 अक्यूज में काफ़ी लोग रिश्तेदार हैं। ओनली A5 राहुल, शिवा A6 ये एंड CCL जो माइनर है